హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫుడ్ మంత్ర 4.0. ఈ వీడియో ముచ్చట ఏంటిదంటే, నేను స్విమ్మింగ్ ఎలా నేర్చుకున్నా, స్విమ్మింగ్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలోనైతే మాట్లాడుకుందాం. స్విమ్మింగ్ ఇది కేవలం వ్యాయామమే కాదు, ఇది ధైర్యాన్ని కూడా పెంపొందిస్తుంది మనలో. స్విమ్మింగ్ వల్ల శారీరక మానసిక శక్తి కూడా పెంపొందుతుంది. ప్రతిరోజు చిన్న ప్రయత్నం పెద్ద ఫలితాలకు దారి చూపుతుంది. అందుకే స్విమ్మింగ్ నాకెంతో ప్రత్యేకమైనది. నేను నా సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఊర్లో వరద కాలువ పనులు ప్రారంభమైనవి. నా సెకండ్ క్లాస్ అయిపోయి ఎండాకాలం ప్రారంభమైనది. అప్పుడు చిన్న చిన్న ఊటల ద్వారా కాలువ అనేది నిండిపోయింది. అప్పుడు ప్రారంభమైంది నా స్విమ్మింగ్ ప్రయాణం. తొలిసారి కాలువలో అడుగుపెట్టినప్పుడు నేను ఈత కొట్టలేనేమో అనిపించింది. కానీ నాలో ఎక్కడో ఒక ధైర్యం ప్రతిరోజు ఈత కొట్టడానికి తీసుకెళ్లేది. నాకు అది కేవలం శారీరక వ్యాయామంగా మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతనిచ్చే ధ్యానం వంటి అనుభూతి అయ్యింది. కొన్ని నెలల తర్వాత ఈత సాధన నాలో ఫిజికల్, మనసులో ప్రశాంతతను చూడగలిగా. వరద కాలువలో నీటి ప్రవాహంలో ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి ఈదడం వల్ల ఆ నీటి ప్రవాహం నాలో ఉన్న ఒత్తిడిని కడిగేసి నూతన ఆత్మవిశ్వాసాన్ని నింపేది. అలా మొదలైన నా స్విమ్మింగ్ ప్రయాణం ఒక గజ ఈతగాన్నైతే చేసింది. అందుకే నేను ఈ దీపావళికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండు మరియు నేను ఇద్దరం కలిసి వాళ్ళ పొలం దగ్గర ఉన్న బావిలో స్విమ్మింగ్ చేయడం వల్ల మన శరీరం బలంగా మారుతుంది, మన మనస్సు కూడా చాలా బలంగా మారుతుంది, మన జీవితంలో కొత్త మార్పుకు స్ఫూర్తినిస్తుంది. స్విమ్మింగ్ బలం కోసమో, మనసు ప్రశాంతంగా ఉండడం కోసమో, మన బాడీలో ఉన్న క్యాలరీస్ బర్నింగ్ కావడం కోసమో మాత్రమే కాదు, ప్రవాహంలో కొట్టుకపోతున్న వారిని కూడా కాపాడగలిగేది స్విమ్మింగ్ మాత్రమే. నా గజ ఈత వరద కాలువలో మొదలై బావి వరకు వచ్చింది. స్విమ్మింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఎక్సలెంట్ ఫర్ బర్నింగ్ క్యాలరీస్ బట్ ఆల్సో ఇంప్రూవ్స్ కార్డియో ఫిట్నెస్, మజిల్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వితౌట్ కాజింగ్ జాయింట్ స్ట్రెస్. ఇఫ్ యు ఆర్ looking for an effective calorie burning workout, swimming is one of the best choices. ఇప్పుడు నేను ఈదుతున్న బావి అయితే మా ఫ్రెండ్ వాళ్ళది, వాళ్ళ పొలం దగ్గర ఉన్నది. సో చాలా రోజులైతుంది స్విమ్మింగ్ చేయక. సో అందుకే వాళ్ళ బావి దగ్గరికి అయితే వచ్చి స్విమ్మింగ్ అయితే చేస్తున్నా. స్విమ్మింగ్ చేయడానికి బావి దగ్గరికి కానీ కాలువలకు కానీ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. బావి ఎంత లోతుంది, సేఫ్ గార్డ్స్ ఉన్నాయా లేదా, అవన్నీ అయితే చూసుకోవాలి. అదే మీరు కాలువలో స్విమ్మింగ్ చేయడానికి వెళ్దాం అనుకుంటే ముందుగానే కాలువ లోతు ఎంత ఉంది, సేఫ్ గార్డ్స్ ఉన్నాయా లేదా, వాటర్ ఫ్లో ఎంత స్పీడ్తో ఉంది, ఇవన్నీ అయితే ముందుగానే చూసుకోవాలి. ప్రికాషన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు మీ టీంలో ఉన్న గజ ఈతగాన్ని అయితే ఖచ్చితంగా పట్టుక వెళ్ళండి. ఇన్ కేస్ ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం ఆ గజ ఈతగాడే మనకి దిక్కు. స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత నేనైతే సేఫ్ గార్డ్స్ని పట్టుకొని చాలా ప్రికాషన్స్ తీసుకున్నా. ఆల్రెడీ పైకైతే వస్తున్నా. స్విమ్మింగ్ అయిపోగానే ఫుల్ అంటే ఫుల్ ఆకలి వేసింది. సో తోటలో ఉన్న జామ పండ్లు అయితే తెంపుకొని తినేసిన. అంతేనండి, ఇక జామ పండ్లు అయితే తినగానే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్విమ్మింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోండి. పెద్దవారిని దగ్గర ఉంచుకోండి. నాలాంటి గజ ఈతగాన్ని కూడా తీసుకెళ్ళండి.